నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. మీకేం చెప్పారు? అంటే చిరంజీవి గారు మీతో ఏం మాట్లాడారు? మీ వైఫ్‌తో మాట్లాడింది చెప్పారు ఇందాక నుంచి నాకు. నాతోటి. హ్మ్. నా నా ఎక్కువసేపు నేను మాట్లాడలేదు మేడం. నేను అన్నయ్యని చూస్తానే చూస్తా ఉన్నాను. ఉన్నారా? అంతే. నా వైఫ్‌తోనే మాట్లాడాడు. నా గురించి చెప్తున్నాడు. హ్మ్. నీ వ్యక్తిత్వం నా ముందు కూర్చోబెట్టిందన్నాడు నాతోటి. ఆ వ్యక్తిత్వం ఏంది? ఇంకోటి అన్నాడు మేడం. సరే చిరంజీవి 20 సంవత్సరాల నుంచి చూస్తున్నావు నీ భార్యని హ్మ్. మంచంలో. షీ షీ ఈజ్ నో మోర్ ఏమీ చేసుకోలేదు. టోటల్లీ డిపెండ్స్ ఆన్ మీ. హ్మ్. ఓకే. ఎవ్రీథింగ్. యూ కెన్ అండర్‌స్టాండ్ మీ అదే ఎవ్రీథింగ్. వాష్‌రూమ్‌కెళ్ళినా, హ్మ్. బాత్రూమ్ వెళ్ళినా అన్నీ మీరే చూసుకోవాలి. ఎవ్రీథింగ్. ఇట్స్ మీ. అబ్బా! అని అంటే అన్నయ్యకి ఒకే మాట చెప్పా. అంటే నా ఫీలింగే అది. హ్మ్. అన్నయ్య నా పేరు చిరంజీవి. మీ పేరు చిరంజీవి. మీ పేరుకి చెడ్డ పేరు రాకూడదు అన్నయ్య అబ్బా! అబ్బబ్బబ్బబ్బా! అనేసరికి వావ్! ఆ! ఇదే ఫీలింగ్ అన్నయ్య. వావ్! ఆ అన్నారా? అంతే నా ఫీలింగ్ అదే. ఆయన పేరుకి చెడ్డ పేరు రాకూడదు. ఆడెవడ్రా చిరంజీవి వాడు భార్యను వదిలేసాడు. అంటే దేవుడి పేరు అది. నా దేవుడి పేరు చెడ్డ పేరు రాకూడదు. అందుకని 20 సంవత్సరాల నుంచి మీ ఆ! వైఫ్‌ని ఆయనకి చెడ్డ పేరు రాకూడదనా? యెస్. సీరియస్‌లీ? సీరియస్లీ మేడం. గొప్ప మనస్తత్వం అండి బాబు. మనం కొలిచే వాళ్ళు అంటే పాలాభిషేకాలు జేయాలి, ఇవన్నీ జేయాలి ఆలోచనలతో ఉంటారు గానీ, ఆయనకి చెడ్డ పేరు రాగూడదు. ఆయన పేరు పెట్టుకున్నందుకు అంత గొప్ప మనస్తత్వం నాకు గూడా ఉండాలి. అంత గొప్ప వ్యక్తిత్వం నాకు ఉండాలనుకోవడం చాలా ఆదర్శం గొప్ప. ఆయనే. హ్మ్. ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటాడో జగమెరిగిన సత్యం. కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీలో అందరిని ఎలా చూసుకుంటున్నాడు. ఈరోజు హ్మ్. మెగా హీరోలు గానీ ఎవరు కూడా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ నా దేవుడు అన్నయ్య అంతే. హ్మ్. సో, మీ అన్నయ్య గురించి చెప్తూనే ఉన్నారు. ఇందాక నుంచి మనం మధ్యలో మీ వైఫ్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, హ్మ్. ఏమైందండి? అంటే మీ ఓకే ఆవిడ మేడం. ఫస్ట్ నుంచి లేదు మేడం. అంతేనా? షీఈ్ బీఎస్సీ బీఈడి. ఓహ్! నైస్. మ్యారేజ్ అయిన ఒక పాప పుట్టిన 1 ఇయర్‌కే అంటే సడెన్‌గా పడిపోతుండేది మేడం. ఊరికే పడిపోయేవారు. పడిపోతుండేది. మనకు తెలీదు ఎందుకు పడుతుంది, తట్టుకొని పడుతుంది అనుకునేది. హ్మ్. అట్లా అనుకున్న క్రమంలో ఏంటా ఇదని అది అంత కంటిన్యూగా జరుగుతూ ఉంది. సరే ఏంటని మద్రాసు స్టాన్లీకి వెళ్ళాం. ఓకే. బయాప్సీ చేయగలనే ఇది మస్కులర్ డిస్ట్రఫీ. ఓకే. దీనికి ఇంగ్లీష్‌లో మెడిసిన్ లేదు. మెడిసిన్ లేదు. అంటే లేదు. బిగినింగే మీరలా వెళ్లారా? మెడిసిన్ ఆ! లేదని జెప్పేసారు. బిగినింగ్‌లోనే మెడిసిన్ లేదు. ఓకే. అది స్టేజెస్ కూడా గాదు. ఆహా! స్టార్టింగ్‌లో మెడిసిన్ లేదు. నిమాన్స్ వెళ్ళాం మేడం. హ్మ్. బయాప్సీ చేశారు. అంటే ఒక కండ తీసి ఓకే. ఒక చోట ఒక కండ తీసి బయాప్సీ చేస్తారు. హ్మ్. చేసి ఇది మస్కులర్ డిస్ట్రఫీ దేర్ ఈజ్ నో మెడిసిన్. ఇది ఓకే. ఒక 30 లక్షల్లో ఒక 40 లక్షలు ఒకళ్ళకి వస్తదట. 40,00,000 30 ఒకరికొస్తుంది. లక్షలు అట్లా. ఏంటి దాని అంటే లక్షణాలేమైనా ఉంటాయా దానికసలు అంటే ముందు? కండరాలు పనిచేయవు. ఓకే. ఇట్లా కూర్చొని ఉంటాం అంతే. మాట్లాడతారు కానీ ఇంకేం చేయవు. అంటే ఫస్ట్‌లో కొంచెం బాగానే ఉండేది. హ్మ్. అట్లా గ్రాడ్యువల్‌గా ఇప్పుడు మెడ ఇలా పడిపోతే ఇంకంతే. అయ్యో! ఇటు మనం లేపితే అట్లా ఉంటుంది. మళ్ళీ వెంటనే పడుద్ది కూడా. మళ్ళీ లేపాలి. ఆ స్టేజ్ ఉంది ఇప్పుడు. మొత్తం అన్ని నరాలు నరాలు పడిపోయినాయి. కాదు కండరాలు. కండరాలు అదే అన్ని కండరాలు పడిపోయినాయి. ఓకే. అప్పుడు ఆ అమ్మాయి ఆ మాట చెప్పగలను. ఎవరికైనా ఎలా ఉంటుంది మేడం మెడిసిన్ లేదు ఇది ఇది అంటే. హ్మ్. అతను పోయి ఒక మూలన కూర్చొని ఏడుస్తా ఉంది. ఓకే. అప్పుడు నడవగలుగుతుంది తను. అప్పుడు నడుస్తుంది. ఓకే. కాకపోతే పడిపోతుంది. హ్మ్. నడుస్తే తట్టుకొని పడుతుంది. హ్మ్. మామూలుగా నడుస్తుంది మూలన కూర్చొని అటు హాస్పిటల్ అటు చైరుంటే పోయి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓకే. ఏడుస్తూ ఉంటే నేను డాక్టర్తో మాట్లాడే వాళ్ళకి ఏడుస్తుంటే ఏంటి పద్మ ఏడుస్తున్నావు అన్న. అంటే నాకు ఆ అమ్మాయి అప్పుడు నాకు గమనించిన నా థాట్ ఏంటంటే నేను వదిలేస్తానని ఏడుస్తాను. అయ్యో! మెడిసిన్ లేదని కాదు. హ్మ్. అలా ఉంది. తర్వాత మీరు వదిలేస్తారని ఏడుస్తున్నారు. మెడిసిన్ని వదిలేస్తానని ఏడుస్తోంది. అప్పుడు నేను పద్మ చెయ్యట్టు తీసుకొని నా చేతులు వేసుకొని నువ్వు చస్తే నా కాడే చనిపోతావు, బతికితే నా కాడే బతుకుతావు అని చేతులు చేసి చెప్పాను మేడం. స్టిల్ ఇప్పటికి నేను అలాగే పట్టుకున్నాను నా చేతిని. అబ్బా! నిజంగా గ్రేట్ తెలుసా? ఎవరుంటారండి అంత 20 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాల నుంచి ప్రతీదీ ఆ మీరే చేతిని చేస్తున్నారు. అలాగే పట్టుకున్నా. అప్పటికి మీ కూతురికి 1 సంవత్సరం ఉంది అంతే. అంతేనా? 1 ఇయర్. 1 ఇయర్ కూడా లేదు.
ఇంకా బేబీ. పాలు ఇచ్చే స్టేజ్ అప్పుడు. పాలు కూడా ఇవ్వలే నాకు భార్య. అయ్యోయ్యో! పాపకు పాలు కూడా ఇవ్వలేరు అప్పుడు. అన్నీ మీరే చూసుకున్నారు అప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి స్నానం చేపించేది నేనే. అందుకే నేనంటే ప్రాణం నా కూతురికి. ఎలా మేనేజ్ చేశారండి? నేను చెప్పినంత ఈజీ కాదు కదా. కాదు మేడం. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైనే. అన్నయ్య 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 అన్నిటికీ ఎటు తిరిగి మూలం అన్నయ్య. 100% అన్నయ్య. ఆయన నాకు ఆదర్శం. నేను నా గురించి చెడ్డగా అన్నయ్య కాడికి పోకూడదు. అది అన్నయ్యని కలవాలని నా గోల్ ఒకటి ఉంది చిన్నప్పటి నుంచి. ఆ గోల్కి రీచ్ అయ్యేటప్పటికి ఏ చెడ్డ పేరు నా పేరు ఉండకూడదు. నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ ఎవ్వరు కూడా చిరంజీవి ద గ్రేట్ అంటారు అంతే. చిరంజీవి విధవ అనరు ఎవరు. ఈ 20 సంవత్సరాల్లో ఆవిడతో మీరు పడిన పెద్ద కష్టం ఏంటండి? ఇన్ని ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. ఫిజికల్గా ఒకసారిగా చాలాసార్లు జాబ్ పని మీద నేను ఎర్రగొండపాలెం వెళ్ళి ఉన్నా. ఓకే. మార్కాపురం వద్ద ఇక్కడ అమ్మాయి అట్లా అయిపోయింది. ఓకే. నేను వచ్చిన దాకా అబ్బా. నేను మళ్ళీ నైట్ 12 అయింది వచ్చేసరికి జాబ్ పని మీద వెళ్ళాను. అప్పుడు వచ్చిన దాకా అలాగే నరకం అనిపించింది అమ్మాయి. నేను 12ంటికి వచ్చి మళ్ళీ జర్నీ చేసి అవి చేసి వచ్చి మళ్ళీ బయట కూర్చోబెట్టుకుని ఎత్తుకొని అట్లాగే మొత్తం పడుకునేళ్ళకి 3. అటువంటి ఇన్ని సందర్భాలు ఉన్నాయి. మీ కూతురు ఉండేది కదా? చేయలేదు, చిన్నపిల్ల. నేను తప్ప పద్మకి ఎవరు ఏం చేయలేరు. అన్నం ఏదన్నా లేకపోతే పెట్టగలరు, మంచినీళ్ళు తాపగలరు, కానీ ఏదైనా చేయాలంటే నేనే. ప్రతిరోజు ప్రతి గంట ఏది వచ్చినా మీరే చూసుకోవాలి. ఇప్పుడైనా నేను రాగలిగానంటే నా కూతురు ఉంది, ఇప్పుడు పెద్దదైంది కదా. నేను ఏమి చేస్తాను తను మొత్తం చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానో మొత్తం నా కూతురు నాకు పద్మకి చేస్తుంది. ఆ ధైర్యంతో ఉన్నాను ఇప్పుడు. ఓకే. దానికి అసలు మందే లేదు. కానీ ఆయుర్వేదంలో ఉందంటున్నారు, కానీ చాలామంది మోసం చేశారు. ఓకే. చాలామంది ఒకసారి ఒక టైంలో నేను అన్నయ్యని కలిసినప్పుడు పంపించాలని చూశాడు. అసలు ఏంటి దీనికి మన మెడిసిన్ ఉందా లేదా అని అడిగాడు కూడా. ఓకే. ఎందుకు అడగడు మేడం, ఆయన దేవుడు కదా. అడిగాడు అంటే పక్కన చంద్రశేఖర్ ఉండి ఎట్లా ఇది ఏదన్నా అవకాశం ఉందా ఏంటి అని ఇట్లా అంటా ఉన్నాడు ఆయనతో. నువ్వు ఇక్కడ వినపడుతున్నాయి కదా, నాకు దగ్గరే ఉన్నాం కదా, మోసం చేయకూడదు అన్నయ్యని. ఇట్లా అన్నయ్య మెడిసిన్ లేదని చెప్పారు. అప్పుడు ఆగాడు. లేకపోతే ఒకవేళ అమెరికా పంపడానికి కూడా సిద్ధపడి ఉన్నాడేమో నేను అనుకోవటం. అంటే సమంత గారికి వచ్చింది చూడండి, మయోసైటిస్ లాంటిది. ఇది కొద్దిగా పెద్దది, కొంచెం పెద్దది. ఇది అసలు కదలేరు. కేరళలో దొరుకుతుంది అంటున్నారు. ఇక తెలుసు కదా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక్కడనే చూసుకోవాలి మొత్తం. అది ఒక టైంలో ఎంక్వైరీ చేస్తే నెలకి 90,000 అవుద్ది అన్నారు. మీ ఫినాన్షియల్ స్టేటస్ అంతవరకు ఉందా? అంతవరకు ఎక్కడ ఉంది మేడం, నేను ఒక్కడనే కదా మొత్తం జాబ్ అన్నీ నేనే కదా. ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు అప్పుడు. అమ్మాయిని వదిలే బాగలేదు వదిలేసేమని. అవునా? అంటే మీ ఇంట్లో వదిలేసేమన్నారు అప్పుడు. ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు, అమ్మోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడైతే మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. మీకు సెకండ్ మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు. మీకు నథింగ్ అని చెప్పి నేను చేసుకోనని చెప్పాను. పద్మే అంతే అని చెప్పేసాను. అందువల్ల కొంచెం సపోర్ట్ తక్కువ ఉండేది. ఇంకా మొత్తం నేనే. ఇంకా అందువల్ల నాకు అట్లా అంత బేర్ చేసేట లేదు. నా కూతురికి ఈ అమ్మాయికి మెడిసిన్ ఇదే సరిపోతూ ఉండేది. నేనే ఎర్నింగ్ చేయాలి కదా మేడం. అవునులేండి. అట్లా అయింది. ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయినందువల్ల ఇది ఏందో చూడాలి. జస్ట్ మాట్లాడతారు అంతే. శారీ కట్టడం దగ్గర నుంచి లేదు, శారీ నైటీనే, మొత్తం నైటీనే. శారీలో ఉండదు, అనేక అడుగు నైటీతోనే వచ్చింది. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.